ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మరొక ఉదయకాల సమయమున మనం ఈ రీతిగా చేరడానికి సహాయాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ఈ రీతిగా సమకూర్చినందుకు వందనాలు. మాతో మీరు మాట్లాడమని, దేవానైనా యథావిధిగా మీ యొక్క స్వరాన్ని మాకు వినిపింప చేయమని, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఏంటి ఆ వాక్య భాగం అంటే, యూదా రాసిన పత్రిక 24, 25 వచనాలు కలిసిన రీతిగా ఉంటాయి. ఈ యొక్క వచన భాగాలు చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునగాక, ఆమేన్. ఈ మాటలో చదవబడిన ఈ యొక్క వాక్య భాగంలో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును. సో మనము అనేక సార్లు తొట్టిల్లుతాం. ఏంటి అసలు తొట్టిల్లుట అన్న మాటకు అర్థం ఏంటి అని మనం చూస్తే, దేవుడు మనలను ఉంచిన స్థితిలో నుంచి దిగజారడము. దేవుడు మనల్ని ఉంచాలి అని అనుకుంటున్న పరిస్థితిలో నుంచి మనం తప్పిపోవడము, తప్పుటడుగులు వేయడము. కాబట్టి విశ్వాసులుగా ఉంటున్న మనము కొన్నిసార్లు త్రొట్టిల్లుతా ఉన్నాము. ఏయో ఒక ప్రలోభాలకు లోనైన వారంగా సాతానుడు అనేక సార్లు మనలను ఏదో ఒక రీతిగా గాలాలేస్తూ మనల్ని పక్కగా లాగాలని చూస్తా ఉన్నప్పుడు, వాటికి మనం ఆశపడిన వారంగానో, లేకపోతే వాటికి మనము లోబడిన వారంగానో, లొంగిన వారంగానో మనం వాటి వైపుకు మన అడుగులను మళ్లించడము. సో చాలా సార్లు మనం తొట్టిల్లుతా ఉంటాము. సాతానుడు మనల్ని తొట్టిల్లేదట్టేటట్లుగా మనల్ని చేస్తూ ఉంటాడు. ఇది చాలా ప్రమాదకరం. మనం ఎప్పుడైతే మన అడుగులను మనము తడబడేటట్లు వేస్తామో, ఎప్పుడైతే మన అడుగులు జారిపోయేటట్లు మనం వేస్తామో, ఇంకా లేవలేని స్థితిలో మనం పడిపోతాం, కుప్పగూలిపోతాం. సో అలాంటి పరిస్థితి నుంచి మనలను కాపాడుటకు దేవాతి దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అయితే అసలు మనం తొట్టిల్లడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకు మనం పడిపోతా ఉంటాం? టకామని మీరు ఆన్సర్ ఏం చెప్తారో తెలుసా? సాతానుడు మనల్ని తొట్టిల్లింపజేస్తాడండి, సాతానుడు మనం పడిపోయేటట్టుగా చేస్తాడండి, సాతానుడు మన కాలు పట్టుకొని లాగేస్తాడండి. మన కళ్ళు ఆర్పకుండా మనం చెప్పేస్తాం కదా, సాతాను మీద మనం నెట్టేస్తాం. మనం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా సాతాను మీద నెట్టేస్తాం. కొన్నిసార్లు మన శరీర ఆశలను బట్టి, నేత్ర ఆశలను బట్టి, మన యొక్క కోరికలను బట్టి, మన యొక్క తలంపులను బట్టి మనం చాలా తొట్టిల్లిపోతా ఉంటాం, మనం జారిపోతా ఉంటాం. సో ఆ కారణాలు ఏంటో ఒక రెండు మనం చూసుకొని మనం ముగించుకుందాం. రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం. అక్కడ ఏం రాయబడుతుందంటే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడు తొట్టిల్లరు. చేస్తే పడతారు, జారిపోతారు, త్రొట్టిల్లుతారు. ఏంటి అంటే, మన యొక్క పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టులో జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పిలిచాడో, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఏమై ఉన్నదో నీవు దాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా నడిచినట్లయితే నీ అడుగులు చక్కగా పడతాయి.
ఇదిగో నా పిలుపు ఇది, నా దేవుడు నా పట్ల ఈ చిత్తాన్ని కలిగి ఉంటున్నాడు, ఈ ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడని ఒక నిశ్చయతతో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీ అడుగులు సాఫీగా పడతాయి. నీ పిలుపును మర్చిపోయిన వాడుగా, మర్చిపోయిన దానుగా నువ్వు ఉన్నా, దేవుని చిత్తము తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటున్నా జారిపోతావు, పడిపోతావు. ఉన్నానులే అనుకుంటావు గాని ఎప్పుడు పడిపోతావో నీకు తెలియదు, ఎప్పుడు పడిపోతావో నీకు తెలియదు. కాబట్టి మనం తొట్టిల్లడానికి గల కారణం ఏంటంటే దేవుని పిలుపు మన పట్ల ఏమై ఉన్నదో, దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో, దేవుని యొక్క ఉద్దేశం మన పట్ల ఏమై ఉన్నదో దానిని ఎరగక నిశ్చయము చేసుకోకపోవడాన్ని బట్టి మనం తొట్టిల్లిపోతాం, జారిపోతాం, పడిపోతాం. రెండవ మాట చూద్దామా? రెండవది మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఎందుకు పడిపోతున్నామో తెలుసా? మనం అయ్యో ఎందుకు పడిపోతున్నామో తెలుసా? బాగా ఉండాలనుకుంటా ఉన్నాం, బలంగా ప్రార్థన పరులుగా, విశ్వాసులుగా, భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలనుకుంటాం. కానీ టపీమని ఎందుకు పడిపోతున్నామో తెలుసా? గర్వము, అహంకారము మనలో ప్రవేశించడాన్ని బట్టి. అన్నా, ఎందుకు పడిపోతున్నావో తెలుసా? సహోదరి, ఎందుకు పడిపోతున్నావో తెలుసా? ఒకవేళ గర్వము, అహంకారము నీలో చేరుకుందేమో. నాకు మించిన ప్రార్థనా పరులు లేరు, నాకు మించిన విశ్వాసులు లేరు, నా అంత భక్తి పరులు ఎవరు లేరు, నా అంత పరిశుద్ధులు ఎవరు లేరు, నేను లేకపోతే పరిచర్య ఏమీ జరగదు, ఏమా హేమీలు అలా అనుకొని పడిపోయిన వారు ఉంటా ఉన్నారు. సో నీవు కూడా తొట్టిల్లడానికి, పడిపోవడానికి ఇది కారణము. ఏమని రాయబడుతోంది? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఆల్రెడీ తొట్టిల్లిపోయిన స్థితిలో ఉన్నావేమో, లేదా తొట్టిల్లడానికి సిద్ధపడుతుంటున్నావేమో, అటు ఇటు తప్పటడుగులేస్తున్న పరిస్థితిలో ఉంటున్నావేమో. సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నేను తొట్టిల్లకూడదు అనుకుంటే ఆయన చిత్తాన్ని తెలుసుకున్నవాడిగా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవాడిగా, ఆయన పిలుపుకు అనుగుణంగా జీవించేవాడిగా ఉండాలి. నేను తొట్టిల్లకూడదు, నేను పడిపోకూడదు అనుకుంటే నీ లోపలికి ఏమాత్రము కూడా గర్వమును, అహంకారమును రానివ్వకుండా ఉండాలి. ఆలోచన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో పడిపోయిన స్థితిలో ఉన్నావో, పడిపోవడానికి సిద్ధపడుతున్న పరిస్థితిలో ఉంటున్నావో ఆలోచన చేసుకొని, ఒకవేళ ఇలాంటివి నీ జీవితాలలో ఉన్నట్లయితే వాటి విషయంలో దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని మనం సరిచేయబడి చక్కగా నిటారుగా దేవుని యొక్క అడుగుజాడలో నడిచే వరంగా మనం ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు. మేము తొట్టిల్లకూడదని నీ లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. మేము ఎందుకు తొట్టిల్లుతామో కూడా నీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు. మా పిలుపుకు తగినట్లుగా మేము జీవించడానికి, ఎక్కడ కూడా అహంకారమునకును, గర్వముకును మా హృదయంలో స్థానం లేకుండా మేము బ్రతకడానికి సహాయం చేయండి. మేము తొట్టిల్లకూడదు, మేము పడిపోకూడదు ప్రభు. నిటారుగా నీ అడుగులో అడుగేస్తూ మేము నడవడానికి సహాయం చేయమని దేవా, ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.